గురూజీ ఈసారి సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. మనకి ప్రతిసారి 9 రోజులు వస్తే ఈసారి 11 రోజులు వచ్చాయి. మనకి ఈ దేవీ నవరాత్రుల్లో పూజా విధానం ఎలా ఉంటుంది గురువు గారు? చాలా మంది ఉపవాసం చేస్తుంటారు, అఖండ దీపం పెడుతుంటారు. ఎలాంటి నియమనిష్టలు పాటించాలి గురువు గారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంటే మామూలుగా ఎప్పుడు 9 రోజులు 10 రోజులు వస్తాయమ్మా, 11 రోజులు కాదు. ఇక్కడ మామూలుగా దసరా అంటేనే 10 రోజులు, ఒక్కోసారి 11 రోజులు. ఏమిటంటే తిథులు కొంచెం అటు ఇటు పడడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక చేసుకోవాల్సినటువంటి నియమాలు ఏ విధముగా చేస్తే దీనికి ప్రాధాన్యత అంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేసినప్పుడు కదా మనం ఎందుకు చేసుకుంటున్నట్టు. ఏదో మొక్కుబడిగా మేము చేస్తాము అంటే ఏదో చేసినాములే అంటే చేసినామంటే ఫలితం రాదు. ఫలితం రావాలి అంటే అంటే ఏం ఫలితం గురువు గారు అంటే ఏదో ఫలితము అనేటువంటిది ఆశించి చేయటము కూడా కరెక్ట్ కాదు నిజానికి. అయితే అమ్మవారికి మనము చేసేటువంటి విధానము ఏ ప్రకారముగా చేస్తే మేలు అనేది చూసుకోవాలి. ఎలా చేస్తే అమ్మవారికి ప్రీతికరము, ఉన్నంతలో ఆ సర్దుబాటు అయినంతలో అలా చెయ్యాలి అనుకునేటప్పుడు చాలా మంది విగ్రహాన్ని పెట్టి ఆరాధించటము, పటమును పెట్టి ఆరాధించుకోవటము, లేదా కలశము అనేటువంటిది ఉంటుంది. ఆ కలశాన్ని పెట్టి కలశ స్థాపన అనేటువంటిది చేసి ప్రారంభం చేయటము, ఇలా చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. చేయటము మంచిది. ఎలా చెయ్యాలి అంటే పొద్దున సాయంకాలము 2 పూటలా అమ్మవారిని ఆరాధిస్తూ చేయటమే. కొంతమంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకుండా సాయంకాలము పూజ అద్భుతముగా చేసి రాత్రికి భోజనాలని చేస్తారు. లేదా కొంతమంది ఉదయము బాగా పూజ చేసి ఉదయమే చేసుకున్నాము మనకు పనులు ఉన్నాయి అనేటువంటి భావనతో చేసుకుని రాత్రికి అల్పాహారం తీసుకొని చేసుకునేటువంటి విధానము, లఘువుగా చేసుకునేటువంటి విధానము ఒక రకము. ఇలా అమ్మవారిని 9 రోజులు ఆరాధన చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉన్నది. ఈ నియమనిష్టలు అని వచ్చేటప్పటికి ఏమిటి, ఎక్కువ శాతము ఎక్కడ మనము చెప్పినా ఏమి చేసినా ఏ కార్యక్రమాలు చేసినా వ్రతాలు చేసినా పూజలు చేసినా ముందు రోజు నుండే ఒక రోజు ముందు రోజు నుండే బ్రహ్మచర్యం అనేటువంటిది పఠించడము, దానికి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా బ్రహ్మచర్యముతో ఉండి తీసుకురావటము శ్రేయోదాయకం ఎప్పుడు కూడా. ఇలా ముందు రోజు తల స్నానం అనేటువంటిది చేసి మనం తెచ్చుకునే ప్రతి వస్తువు కూడా అంటే ప్రతి వస్తువు అమ్మేవాళ్ళు మరి వాళ్ళు ఏమి స్నానాలు చేసి అమ్ముంటారు కదా గురువు గారు, మనం ఎందుకు తల స్నానం చేయడం అంటే ఆత్మబుద్ధి సుఖం చేయవా, మనం ఎలా చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ చాలా వాటికి అవన్నీ అపవిత్రమేమీ కాదు. తీసుకుని మనము పవిత్రతతో తీసుకున్నామా లేదా, మనం ఏ ఆశయం కోసం తీసుకుంటున్నాము అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాధాన్యతగా ఏర్పడుతుంది. రేపు పూజ చేస్తున్నాను అంటే నా వరకు నేను మడితో వెళ్ళి, మడి అంటే ఏమిటి, స్నానం చేయటం అంతే, అంతకు మించి ఏమి లేదు. మామూలుగా బ్రహ్మచర్యం పఠించి ఉంటాము కాబట్టి ముందు రోజు నుంచి జాగ్రత్తగా ఉండి అలా వెళ్ళి అన్ని తీసుకొచ్చుకొని సమకూర్చుకొని ఈ 10 రోజుల పాటు రోజు తలస్నానము చేసి జాగ్రత్తగా ఉదయము సాయంకాలము 2 పూటలా అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది ఆనవాయితీ. అభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉదయం పూట అభిషేకాలు, నవగ్రహ పూజ చేసే వాళ్ళు చేయడము, సాయంకాలము అర్చనలు పారాయణాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అర్చనలు పారాయణాలు సాయంకాలము అని అంటే సాయంకాలము పూట చేసేటువంటిది ఎప్పుడూ కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. అంటే మరి ఉదయం కాదా అంటే ఉదయం కూడా ప్రాధాన్యతే, కానీ ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది సాయంకాలం. అందుకే రాత్రి శబ్దం మనం ఎక్కువగా వాడతాం. నవరాత్రులు, గణపతి నవరాత్రులు, గుప్త నవరాత్రులు, శరన్నవరాత్రోత్సవాలు, ఇలా రాత్రి శబ్దం ఎందుకు మాట్లాడుతున్నాం మనం, మహాశివరాత్రి ఇవన్నీ చెప్తున్నాం కదా. రాత్రి శబ్దం ఎందుకు వస్తున్నది అంటే సాయంకాలము పూట చేసేటువంటివి
చాలా వరకు చాలా విపరీతముగా మనకు అనుకూలాన్ని ఇస్తాయని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. అది దాని యొక్క అర్థం. ఇక అఖండ దీపారాధన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఈ 10 రోజుల పాటు అంటే 9 రోజుల పాటు పాడ్యమి నుంచి మహర్నవమి అనేటువంటి దాని వరకు కూడా అది నిత్యము వెలుగుతూనే ఉండాలి అనేటువంటిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలము అని అనుకుంటేనే అఖండ దీపారాధన అనేటువంటిది చేస్తారు. అది చూసుకోలేకపోతే చేసిన తర్వాత అది ఏ కారణం చేతనైనా కొండెక్కింది అంటే మనఃక్లేశం. మేము చేశాము, ఇలా జరిగింది అలా జరిగింది అని మనస్సు క్లేశం పెట్టుకుని ఒకరికొకరు పోట్లాట పెట్టుకుని ఇబ్బందులు వస్తాయి. చెయ్యగలిగితే మంచిదే. అఖండ దీపారాధన 9 రోజుల పాటు ఉండడానికి కావాల్సినటువంటి దానికి వ్యవస్థ ఏర్పాటు చేసుకొని చేస్తే మంచిదే. కానీ అలా చెయ్యలేనప్పుడు రోజువారీ దీపారాధన ఉదయము సాయంకాలము చేసుకుంటూ ఉంటే అది కూడా ఔచిత్యమే. కనుక ఈ విధముగా చేసుకుంటూ ప్రసాదాలు నివేదన అనేటువంటి విషయములో మాత్రము ముఖ్యముగా ఇంట్లో చేసినటువంటి నివేదనలే అమ్మవారికి పెట్టాలి తప్ప స్వీట్ షాపుల్లోనూ అక్కడ ఇక్కడ చేసుకొచ్చి ఇచ్చి పెట్టిండేటువంటిది ప్రసాదం అనేటువంటి పదం రాదు దానికి. దాన్ని ప్రసాదంగా ఇస్తే తింటారంటే కళ్ళకు అద్దుకోరు. కానీ ఇంట్లో చేసినటువంటిది పదార్థం తీసుకువెళ్ళి భగవంతుడికి పెట్టి సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణం అని చెప్పి అక్కడ అర్చకుడు ఎప్పుడైతే ఇది చేస్తాడో అది చేసిన తర్వాత అందరికీ ఇచ్చారు అంటే అది కళ్ళకద్దుకొని ప్రసాదముగా భావించి తీసుకుంటారు. స్వీట్ స్టాల్లో ఉండేటివి ఎన్ని లడ్డు తీసావి అక్కడ పెట్టినా కళ్ళకి ఎవరు అద్దుకుంటారు? ఎవరు అద్దుకోరు, తీసుకోరు. కనుక దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది భగవంతుడు పరిపూర్ణముగా భగవంతుడి యొక్క అనుగ్రహము దీనికి దక్కుతుంది ఇంట్లో చేసినటువంటి దానికి దక్కదా మరి ఎట్లా అంటే దానికి కొంచెం చాలా వరకు తక్కువే. అది ప్రసాదం అని అనలేము. స్వీట్ అంతే. మనం అవసరానికి తీసుకునేటువంటిది స్వీట్ అంతే. వాడికి ఇది ఎక్కడ దక్కుతుంది? అంత దక్కదు అంతే దానికి. అందుకని ఒకరిని ఏదో అనాలని కాదు, కానీ ఉన్న యథార్థం చెప్పాలి. ప్రసాదం ఎప్పుడవుతుంది. అందుకని ఇంట్లో తయారు చేసినటువంటిదే ఈ 10 రోజులు 9 రోజులు కూడా పెట్టడం చేయడం. అలా చేసుకొని మహర్నవమి వరకు కూడా ఆరాధన అనేటువంటిది చేసేవాళ్ళు చేస్తుంటారు. అలా కాకుండా పద్యమి నాటి నుంచి చేసేవాళ్ళు చేస్తారు. అలా కాకుండా సప్తమి మహర్నవమి దశమిని 3 రోజులు చేసేవాళ్ళు చేస్తారు. అష్టమి నవమి దశ చేసుకుంటుంటారు. ఇలా అనుకూలాన్ని బట్టి ఎవరెవరికి అనుకూలమో వాళ్ళందరూ కూడా వాళ్లకు తోచిన మార్గము చేత చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి తల్లి. తగిన పువ్వులు ఆకులు పంచపల్వాలు మామిడాకులు సహజ అక్కడ కావాల్సినటువంటివన్నీ అమ్మవారికి పెట్టుకుని చేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. అలా చేసుకుంటారు. గురుజీ, మరి ఈ 9 అమ్మవార్లకి ఒక్కొక్క రోజు ప్రాధాన్యత ఉంటుంది కదా గురువు గారు. అంటే రోజుకొక మంత్రం అనేది ఏమైనా ఉంటుందా, లేదా 9 రోజులకి ఒక మంత్రం పఠిస్తా చాలా గురువు గారు? ఏ దేవతకు ఏ రోజు అలంకారం. ఇప్పుడు అలంకారాలు మనం చెప్పినట్టుగా అన్ని చోట్ల అవే ఉంటాయి అనేది లేదు. మనం ఒకటి గమనించాలి. శ్రీశైల భ్రమరాంబిక దేవాలయంలో మొదటి రోజు ఒకటి, బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఒక అలంకారం అని పెట్టుకొని ఉంటారు. మొదట ఒకసారి స్వర్ణ కవచాలంకృత అలంకారం అని ఇవన్నీ పెట్టుకుంటుంటారు. కొంచెం ఒక చోట మొట్టమొదట బాలా త్రిపుర సుందరి అని చేస్తారు. అలా ఏదైతే ఉంటుందో అక్కడ ఆ అమ్మవారి యొక్క ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఇది ఉంటుంది మంత్రం. వాటినే పఠించాలి. మనము మామూలుగా తెలియని వాళ్ళు 9 రోజులు మేము పాటించాలి అంటే లలితాంబికాదేవి నమః అని అనుకోవచ్చు. ఎందుకంటే మూలదేవత ఆమెయే కాబట్టి. లేదా పార్వతీదేవి నమః, గౌరీదేవి నమః అని అనుకోవచ్చు. ఎందుకు? ఆది పరా శక్తి అంటున్నాం. ఆది అంటే మొదలు అని, పరా అంతటా, శక్తి ఎక్కడ చలనము, ఎక్కడైతే కదలిక ఉందో, దేనిలో కదలిక ఉన్నదో, ఏది కదలాడుతూ ఉన్నదో, నిర్జీవమై కదలిక లేకుండా పడి ఉండేటువంటి దాని కాకుండా ఎక్కడైతే కదలిక ఉన్నదో ఆ కదలిక ఉన్న చోట అల్లా శక్తి ఉంది. శక్తి ఉంటే అమ్మవారు అందులో ఉన్నట్టే. అందుకనే ఆ అమ్మవారు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనేటువంటిది లేదు. కనుక చలనం ఎక్కడైతే ఉందో అక్కడ అమ్మవారు ఉంది అని మనకు దేవీ భాగవతం చెబుతూ ఉన్నది.
అందువలన మనం చెట్టులోను పుట్టలోను ప్రతి దాంట్లోనూ మనం అమ్మవారిని చూస్తున్నాం దేవుణ్ణి. కాబట్టి అలా మనము ఈ విధముగా చేసుకోవటానికి ఒక అవకాశం తల్లి.